ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరము లేచి నిలబడదాం. బ్రదర్ కిషోర్ కుమార్ గారు వచ్చి ఆరాధనలో ముందుకు నడిపిస్తారు. ఎవరు కళ్ళు తెరవక అందరము ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రభు యొక్క శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ పాట ఈ 25వ సంవత్సర వసంతంలో ప్రభు మనకిచ్చిన క్రొత్త పాట. దీనికి గత వారంలోనే స్వరకల్పనలో తుది మెరుగులు దిద్దడం జరిగినది. 2-3 మాత్రమే నేర్చుకోగలిగాం. అంటే అందరం కలిసి ఆరాధించే పాట. మీ దగ్గర ఆ పాటల పుస్తకంలో కూడా ఈ పాట ఉన్నది. చివరి పాట. ఆ పాటను పాడుకుంటూ ప్రభుని మహిమపరుస్తాం. మనసారా ప్రభుని స్తుతిస్తాం. ఆ పరమంత ఉన్న ప్రభుని నీవే ఆశీర్వదిస్తే నీవే ఆశీర్వదిస్తే అది మాకు వరమయ్యా, అది మాకు వరమయ్యా. పరమందున్న మా కన్న తండ్రి, మమ్ము ఆశీర్వదించండి. పరమందున్న మా కన్న తండ్రి, మమ్ము ఆశీర్వదించండి. నీవే ఆశీర్వదిస్తే నీవే ఆశీర్వదిస్తే అది మాకు వరమయ్యా, అది మాకు వరమయ్యా. తండ్రి తండ్రి నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. అబ్రహామును జనములకు తండ్రిగా ఆశీర్వదించావు. ఆకాశ నక్షత్రముల వలె వారు విస్తరించారు. అబ్రహామును జనములకు తండ్రిగా ఆశీర్వదించావు.
ఇస్సాకుతో నీవు చేసిన నిబంధన నెరవేర్చి నూరంతల ఫలములతో వారిని ఆశీర్వదించావు. ఇస్సాకుతో నీవు చేసిన నిబంధన నెరవేర్చి నూరంతల ఫలములతో వారిని ఆశీర్వదించావు. నీవే ఆశీర్వదిస్తే నీవే ఆశీర్వదిస్తే అది మాకు వరమయ్యా, అది మాకు వరమయ్యా. తండ్రి తండ్రి నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. తండ్రి తండ్రి నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నేడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. యాకోబును ఇశ్రాయేలుగా పేరు పెట్టి పిలిచావు. 12 గోత్రములుగా వారిని ఆశీర్వదించావు. యాకోబును ఇశ్రాయేలుగా పేరు పెట్టి పిలిచావు. 12 గోత్రములుగా వారిని ఆశీర్వదించావు. నీవే ఆశీర్వదిస్తే నీవే ఆశీర్వదిస్తే అది మాకు వరమయ్యా, అది మాకు వరమయ్యా. తండ్రి తండ్రి నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. తండ్రి తండ్రి నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. పరమందు ఉన్న మా కన్న తండ్రి మమ్ము ఆశీర్వదించండి. పరమందు ఉన్న మా కన్న తండ్రి మమ్ము ఆశీర్వదించండి. నీవే ఆశీర్వదిస్తే నీవే ఆశీర్వదిస్తే అది మాకు వరమయ్యా, అది మాకు వరమయ్యా. తండ్రి తండ్రి నీకందరూ కలిసి పాడదాం.
ఒకసారి. తండ్రి తండ్రి నీకేనయ్యా మా స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. అలానే నిలబడి ఉండండి. కేక్ ఇక్కడ పెట్టినట్లయితే 2001 జూలై 8వ తారీఖున బెంగళూరులో సంఘాన్ని స్థాపించడం జరిగినది. ఒకసారి నేను అనుకున్నప్పుడు, ప్రభువా నేను చేరవలసినటువంటి స్థలము అంటే ఆ గోల్, ఆ గమ్యము చేరలేదేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఒక వాక్యం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే అగును అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ పాటికి మంచి మందిరాలు కట్టించాలి, ఒక స్థితిలో ఉండాలి. అయితే పరిచర్య విధానంలో ప్రభు నడిపించినట్టుగానే నడుస్తామనేటువంటి తీర్మానానికి వచ్చాము. కనుక మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఏదేమైనా దేవునికి ఇష్టముగా ఉండాలని, దేవుడు బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళాలని, ఏదేమైనా ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలని మా యొక్క ప్రార్థన. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఈ సమయంలో సహోదరులు దాసన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు, కేక్ కటింగ్ చేస్తాం. ఆ తర్వాత బ్రదర్ జాన్ బ్రదర్ వచ్చి 2 మాటలు మాట్లాడతారు. దైవజనులు రమేష్ బాబు గురించి. ఆ తర్వాత వారికి సమయాన్ని ఇస్తాం. వారు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితుల్లో కూడా తను అనుకూలంగా మాట్లాడతారు. కనుక దైవజనులు దాసన్న గారు, దైవజనులు దాసన్న గారు ముందుకు రావాల్సిందిగా మనం ప్రార్థన చేస్తారు పెద్దలు. ఆ తర్వాత కేక్ కటింగ్ చేస్తాము. ఆ తర్వాత సమయాన్ని దైవజనులకు అప్పచెప్తాం. అంతకు ముందుగా జాన్ బ్రదర్ గారు మాట్లాడతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మంచి సమయంలో HCM ద్వారా తండ్రి నీ యొక్క అపారమైన ప్రేమను ఉంచి ప్రభా 25 ఏళ్ళు తండ్రి నీ బిడ్డలను తండ్రి సంరక్షించి కాపాడి, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు కలిగినా ప్రభా ఈ దినముందు సంతోషించే భాగ్యమును తండ్రి నీ సేవకునికి, సంఘానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకను యేసుక్రీస్తు నామములో నీ బిడ్డను బలపరచండి తండ్రి, ధైర్యపరచండి ప్రభా. నీ పరలోక జ్ఞానమును దయచేసి ఇంకా అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డను, వారి పరిచయను, సంఘమును దీవించి నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. యేసయ్యా సహాయం చేయండి తండ్రి. ఈ మంచి సమయంలో సంతోషించే భాగ్యాన్ని ఇచ్చినావు. ఈ సంతోషము తండ్రి జీవితాంతము నీ బిడ్డ సంతోషించి ఆనందించి నిన్ను మహిమ కొరకు నీ బిడ్డ వాడబడేటట్లు సహాయం ఇచ్చామని ప్రార్థన చేసుకుంటూ ఈ గుడికి అంతట్లో ఇంతవరకు నడిపించినా ముందుకు నువ్వు నడిపిస్తావని యేసునామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. తండ్రి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని పాట రాసింటిని. ఆ పాట పాడుకుంటూ కేక్ కటింగ్ చేస్తాము. మా కన్న తండ్రి మమ్ము ఆశీర్వదించండి, పరమందు ఉన్న మా కన్న తండ్రి మమ్ము ఆశీర్వదించండి. నీవే